బీఆర్ఎస్ నేతల ఇళ్లలో జరుగుతున్న సోదాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కక్షపూరిత రాజకీయాలు తాము చేయబోమంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలపైన దాడులు జరుగుతున్నాయి. దీనికి కాంగ్రెసే కారణమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, ఉదయం నుంచి దాడులు జరుగుతున్నాయి, సోదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఓడిపోతారనే అపనమ్మకంతోనే ఇట్లాంటి దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? బోగస్ సర్వేలు చూపించి కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రకటించిన వాళ్ళు మీరు. కాంగ్రెస్ పక్కా గెలుస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిపి కాంగ్రెస్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు మీరు మద్దతు తీసుకున్నాడు కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఆయన మద్దతు తీసుకోవడానికి జరుగుతున్న డ్రామా ఇది. దాడులకు సంబంధించి మేము ప్రజాస్వామ్యంలో మీలాగా నియంత్రితంగా ముందుకు పోయే వాళ్ళం కాదు. మేము ప్రజాస్వామికంగా ఆలోచన చేస్తాం. అధికారులు మీ సమాచారం ఎక్కడైనా ఉంటే తప్పు జరగకపోతే ఏం జరిగేదేం లేదు కదా. కాబట్టి ఈ ఎన్నిక స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుద్ధంగా జరగాలని కోరుకుంటాను. అంటే ఎన్నికల కోడ్ లేని ఏరియాల్లోకి అధికారులు ప్రవేశించి కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కనసన్నల్లోనే జరుగుతుంది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. దాడులు జరుగుతున్న విషయం కూడా మాకు తెలియదు. అసలు ఆ విషయమే తెలియనప్పుడు ఆరోపణ ఏ విధంగా చేస్తున్నారో అర్థమవుతలేదు. అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్, ఎందుకంటే ఈ ఎన్నికకి సంబంధించి మొదటి నుంచి మీరు ఉన్నారు. పొన్నం ప్రభాకర్గా చాలా తిరుగుతున్నారు, అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అసలు ఎట్లా ఉంది ఇప్పుడు గ్రౌండ్? 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. వాళ్ళు ఇది గమనించి పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు తీసుకొని గెలవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది. అక్కడ పార్టీలో అంతర్గతంగా బీజేపీలో ఇష్యూ నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఏది ఏమైనా ప్రజలు 10 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గ నిర్లక్ష్యానికి గురైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుంటే ప్రజలు విజ్ఞతతో కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. రాబోయే 3 సంవత్సరాలు అధికారంలో ఉండే అభివృద్ధి చేసుకుందామని ఇక్కడ కూడా నవీన్ యాదవ్ మంచి యువకుడు, విద్యావంతుడు, స్థానికుడు కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ని గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇన్ఛార్జి మంత్రిగా నేను, మా క్యాబినెట్, గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్తు ఆ నియోజకవర్గ ప్రజలకు ఒక విశ్వాసం కలగజేసినాం. తప్పకుండా కాంగ్రెస్ను ఆశీర్వదిస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. మీరు పోలింగ్ కూడా చాలా బాగా జరిగి ప్రజలంతా భాగస్వాములై కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతాం. సార్, 2 రోజుల సమయం ఉంది. ఉప ఎన్నికల ఎక్స్పర్ట్స్ అంటారు బీఆర్ఎస్ పార్టీని. వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో చాలా సిద్ధహస్తులు అనే పేరు కూడా ఉంది. వాళ్ళ తాకిడిని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా తట్టుకుంటుంది? వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం ద్వారా పోల్ మేనేజ్మెంట్ చేసి ఉండొచ్చు. అట్లా అంతే తప్ప సెంటిమెంట్ మీద తెలంగాణ రాకముందు పోల్ మేనేజ్మెంట్ సెంటిమెంట్ మేనేజ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. స్పష్టంగా ప్రజలు మా పరిపాలన పట్ల 200 యూనిట్ల ఉచితం తీసుకున్న వాళ్ళు, రేషన్ కార్డు పొందిన వాళ్ళు, సన్నబియ్యం పొందిన వాళ్ళు, ఫ్రీ బస్ ట్రావెల్ చేసిన వాళ్ళు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒక కాడ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇది మొత్తానికైతే సోదాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ నేతలకు కానీ ఎలాంటి సమాచారం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు కొనసాగడానికి కావాల్సినటువంటి పూర్తి స్వేచ్ఛను ఎన్నికల అధికారులకు ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.